హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మీ అందరికీ ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? చికెన్ మ్యాజెస్టిక్స్. నేను వచ్చేసి 1/2 kg చికెన్ తీసుకొని ఇలా పొడుగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. సో మీరు కావాలి అంటే చికెన్ షాప్ వాళ్ళు కూడా కట్ చేసేస్తారు. దీన్ని ఒక మంచిగా 2 times అయితే వాష్ చేసేసుకొని మ్యారినేషన్ కోసం చికెన్లో 1 tablespoon మిరియాల పొడి, 1/2 tablespoon ఉప్పు, 1 tablespoon అల్లవెల్లి పేస్ట్ అండ్ 4 tablespoon వచ్చేసి కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని దీన్ని మంచిగా ఇలా మ్యారినేట్ అయితే చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి ఒక 2 eggs కూడా నేను బీట్ చేసి వేస్తున్నాను. మీకు కావాలి అంటే ఎల్లో యోక్ తీసేసైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఎల్లో యోక్తో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎల్లో యోక్తోనైతే వేస్తున్నాను. సో దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 hour పాటు అయితే ఫ్రిడ్జ్లో రెస్ట్ ఇచ్చేసేయాలి. 1/2 hour తర్వాత ఒకసారి మళ్ళీ బయటికి తీసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రైకి మనము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాణీ అయితే పెట్టేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి ఒక 70% అంత వేడయ్యే వరకు అయితే మనము ఈ చికెన్ పీసెస్ అంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో ముందుగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవడానికి మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే అయితే మాడిపోతాయి అండ్ లో ఫ్లేమ్ అయితే కూడా బాగోదు. కాబట్టి అంటే మళ్ళీ టాస్ చేసుకుంటాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం ఈ చికెన్ మ్యాజెస్టిక్స్ అంతా కూడా ఏవైతే ఉన్నాయో దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఈ లోపు 15 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని దీన్ని ఫైన్గా చిన్నగా చాప్ చేసుకోవాలి, ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా. అండ్ అలాగే దీంతో పాటు ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి కూడా తీసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి అయితే చీల్చుకోవాలి. సో ఈ లోపు మజెస్టిక్స్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా మధ్యలోకి చీల్చుకోవాలి. అండ్ కరివేపాకు కూడా రెడీగా అయితే పెట్టుకున్నాను, ఒక 2 నుంచి 3 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టేసుకొని అందులో వచ్చేసి ఒక 2 tablespoons అంత ఆయిల్ వేసి ముందుగా చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకునేవి కూడా వేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్నాక ఇందులో వచ్చేసి ఒక 2 నుంచి 3 వరకు అయితే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని మంచిగా వేయించుకొని ఒక 1/2 tablespoon అంత పసుపు, 1 tablespoon వచ్చేసి కారం ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 1 cup అంతా కర్డ్ వేసుకోవాలి. సో మెజెస్టిక్స్కి మనకి కర్డ్ మెయిన్ రెసిపీ అనమాట. మనకు వెట్ కావాలంటే వెట్, డ్రై కావాలంటే డ్రై అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఫ్రై చేసుకొని. ఇందులో వచ్చేసి 1/2 tablespoon ధనియాల పొడి అండ్ ఒక 1/2 tablespoon హోల్ గరం మసాలా అంటే లవంగా, పట్ట, ఇలాచీ అవి ఉంటాయి కదా, అవి దంచుకొని వేసుకున్నాను. అండ్ ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మెజెస్టిక్స్ కూడా వేసుకొని ఒకసారి చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో వచ్చేసి ఒక 1 tablespoon అంతా సోయా సాస్ కూడా వేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఒకవేళ వెట్ కావాలంటే ఇలానే వెట్గా సర్వ్ చేసుకోండి, డ్రై కావాలంటే కొంచెం రోస్ట్ చేసుకోండి. సో ఇలా లాస్ట్లో వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాక దీని అయితే డిష్ అవుట్ అయితే చేసేసుకొని మంచిగా హ్యాపీగా ఆనియన్ అండ్ లెమన్తోనైతే ఎంజాయ్ చేయండి మీ మెజెస్టిక్స్ని. సో మీకు కనుక నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.